ఏమనిపిస్తుంది అంటే కవిత గారు మీకు అత్యంత సన్నిహితులు, ఆమె టికెట్ ఆపుతున్నారని అప్పుడు ప్రచారం జరిగినా మీరు టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు చూస్తే ఆ పార్టీకి కవితకే బంధం దిగిపోయింది. నిన్ననే ఆమె పార్టీ ఆవిర్భావం కూడా అయింది. ఆమె పార్టీ పేరు కూడా టీఆర్ఎస్, తెలంగాణ రాజ్యసేన. సంజయ్ గారు మరి రాజకీయాల్లోకి మిమ్మల్ని తెచ్చింది ఆమెనే, మరి మళ్ళీ ఏమైనా ఆహ్వానం వచ్చిందా, అటువైపు చూసే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదు. వారంటే గౌరవమే. ఎక్కడ కూడా నేను ఎవరి గురించి కూడా తక్కువ మాట్లాడలేదు. మరీ కేటీఆర్ గారు నా గురించి చిన్నగా చేసి పదే పదే మాట్లాడి, ఆయనే మిత్రుడు కొరుట్ల ఎమ్మెల్యే వాళ్ళు కొంతమందితో మాట్లాడియడంతో మొన్న ఒక్కసారి నేను రియాక్ట్ అయినా. ఎప్పుడైనా కవిత గారు అంటే ఇప్పటికైనా అది రాజకీయ పార్టీ పెట్టుకోవడం వారి కుటుంబ సమస్యనా రాజకీయ సమస్యనా అది వారి పరిధిలో ఉంది. నేను ఎప్పుడు కూడా ఆ స్థాయిలో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే మీకేమైనా ఆహ్వానం వచ్చిందా? అంటే నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీ ద్వారా ఒక క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మా ఇంటిలో ఎన్నో ఎలక్షన్లు నడిచినాయి. వచ్చే ఎలక్షన్ మా ఇంటి నుండి ఏమైనా రాజకీయం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే చేస్తే పోటీ చేస్తారు, లేకుంటే తప్పుకుంటారా రాజకీయాలు? రాజకీయాలకు ఒకసారి వచ్చినాక తప్పుకోవడం అనేది ఉండదు. పోటీ చేస్తామా చేయకపోవడం అనేది పార్టీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆలోచన లేదు అంతే.